దేవర మూవీ అయితే రిలీజ్ అయింది ఫైనల్ గా అయితే ఆ థియేటర్ లో కూడా చాలా హడావిడిగా అయితే ఉంది. అదే విధంగా ఫ్యాన్స్ హంగామా కానివ్వండి, అండ్ ఇక్కడ మన కొన్ని థియేటర్లలో అయితే అసలు బుకింగ్స్ అయితే అస్సలు దొరకడం లేదు. టికెట్స్ అయితే బ్లాక్ లో 10,000 పెట్టడానికి అయితే రెడీగా ఉన్నారు. అయితే మూవీ అసలు ప్రస్తుతానికి మన దేవర మూవీ ఎన్టీఆర్ గారు నటించిన దేవర మూవీ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు ఉన్న ఇక్కడ ఫ్యాన్స్ చూసిన ఎవరైతే చూసారో సో వారి మాటల్లోనైతే కనుక్కుందాం. చలో రా రా అని పిలిచారు, అందుకే వచ్చాం. అదైతే కాదులేండి, ఎందుకంటే ఎన్టీఆర్ అన్న అంటే, తారక్ అన్న అంటే మా అందరికి చాలా ఇష్టం. ఆయన డ్యాన్స్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, స్క్రీన్ ప్రజెన్స్ కావచ్చు, చాలా చాలా ఇష్టం. దానికోసం థియేటర్కి అయితే వచ్చాను. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అవన్నీ 100కి 200% సినిమాలో ఉన్నాయి. థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కడు చాలా ఎన్టీఆర్ ఫ్యాన్. ఎవడైతే థియేటర్కి వస్తాడో వాడు కాలర్ ఎగరేసుకోవచ్చు. అలాంటి సినిమా తర్వాత 6 years తర్వాత వచ్చిన సినిమా కాబట్టి దే కెన్ ఎంజాయ్. కానీ ఒక సినిమా అభిమానిగా వస్తే మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ అయితే మీకు వస్తుంది, చాలా వస్తుంది. దేనికంటే ఉండాల్సిన సీన్స్ లాగ్ అవ్వడం, కొన్ని సీన్స్లో అసలు ఏముందిరా సీన్లో ఎందుకు పెట్టారు అనే ఫీలింగ్ కొన్ని సీన్లకు వస్తుంది. ఇంకోటి ఇందులో మెయిన్గా అనిరుద్ధ్ గారికి చాలా నెగిటివిటీ ఉంది. ఈ సినిమాతో ఆయన చాలా పాజిటివ్ చేసుకున్నాడు. సినిమా మొత్తంలో ఎన్టీఆర్ గారి తర్వాత ప్లస్ ఏదైనా ఉంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ పాటలు, సినిమా మొత్తం ఈ పాటలు వచ్చినప్పుడే హైప్ వచ్చింది. విజిల్స్ పడ్డాయి, గోల్ చేశారు, తర్వాత చచ్చబడిపోయారు థియేటర్ అంతా. సినిమా ఓవరాల్గా చూసుకుంటే 1 time వాచబుల్ అని నాకు అనిపించింది. దీంట్లో ఆ కంటెంట్ ఏదైతే ఉందో, ఏది ఎర్ర సముద్రంలో జరిగే సీక్వెన్సెస్ మాత్రమే చాలా బాగా అనిపించాయి. అది తప్ప అన్న నాకైతే సీరియస్గా చెప్తున్నా, ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్ లేదు. ఆ ట్రైలర్ కన్నా ఎక్కువ బాగుంది సినిమా అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. లేదన్న, దానికి దీనికి సంబంధమే లేదు. దాంట్లో విజువల్స్ కొంచెం తక్కువ ఉన్నా దీంట్లో విజువల్స్ చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు విజువల్స్. ట్రోలర్స్ మీకు మళ్ళీ ఒక కంటెంట్ పని చేసుకోండి, హ్యాపీగా ఉండండి, మమ్మల్ని హ్యాపీగా ఉంచండి. ఆ శాపం, రాజమౌళి శాపం అయితే ఖచ్చితంగా ఉందన్న, నేనైతే ఫిక్స్. ఇప్పుడు ఏంటి, 10 సినిమాలు హిట్ ఇచ్చిన రాజమౌళి, ఆ తర్వాత వచ్చిన 10 ఫ్లాప్లే వచ్చాయి, ఏది హిట్ లేదు, అట్లీస్ట్ యావరేజ్ కూడా లేదు. నాకైతే ఇది యావరేజ్ అని అనిపించింది. బట్ నా ఒక్కటి, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. చూసే ఆడియన్స్, ఫ్యాన్స్ అందరూ ఏమనుకుంటారో. థ్యాంక్ యూ. ఒంటి చేతి మీద సినిమా లాక్కొచ్చాడు దేవర. కానీ అసలు ఎన్టీఆర్ గారి లుక్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే అసలు అంతకుముందు సినిమాలతో ఏదికి పోల్చుకోకూడదు. ఈ కొంతమంది ఏం చేస్తున్నారంటే రాజమౌళి గారి సినిమాని, లేకపోతే అవతార్ సినిమాని, లేకపోతే కల్కి సినిమాని ఇవన్నీ పోల్చుకొని చూస్తున్నారు. అన్ని మొక్కలు ఒకలా ఉండవు. ఒక ఇంట్లో ఒక్కొక్క సినిమాకి ఒక కథ ఉంటుంది, ఆ కథలోంచి సారాంశం వెళ్తూ ఉంటది. ఈ సినిమా కూడా అంతే, ఒక ఆయుధాల కోసం ఒక వేట ఉంటది, ఆ వేటలో జరిగే కథ అసలు ఏంటి, ఈ తండ్రి కొడుకుల అనుబంధం ఏంటి, ఆ ఫ్రెండ్స్ ఏంటి, అందులో ఫ్రెండ్ విలన్ ఎందుకు అయ్యాడు, ఎందుకు అవ్వబోయాడు, అవన్నీ కూడా సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ కొరటాల శివ గారు అయితే మాత్రం హీరోయిన్ ని అరిటాకు భోజనంలో ఏదో స్వీట్ పెట్టినట్టు అలా పెట్టి అలా తీసేశారు. కొంచెం ఇంకా చూపించుంటే బాగుండే. అంటే ఏంటి, అంటే తర్వాత పార్ట్ 2లో కానీ ఎక్కువ వాళ్ళిద్దరు సీక్వెన్స్ ఉంటాయేమో అనుకుంటున్నాను. తను ఉన్నంత వరకు 15 నిమిషాలు మాత్రం బ్రహ్మాండంగా చేసింది. ఒక సాంగ్ కానీ, లేకపోతే తనకు ఒక 10 నిమిషాలు డైలాగ్ వర్షన్ ఉంటుంది, అవన్నీ సీన్లు బాగున్నాయి. అదేనండి, అదే చెప్తున్నాగా, నేను డిసప్పాయింట్ అయ్యా. ఇదేంట్రా బాబు ఇలా చూపించేలా వెళ్ళిపోయింది. అంటే యాక్చువల్గా ఈ సినిమా పార్ట్ 2 కాదు, ఒక సినిమానే కుదిద్దాం అనుకున్నారు. కానీ లెంత్ ఎక్కువ అయ్యేసరికి దాన్ని డివైడ్ చేశారు. ఇద్దరికి నచ్చలే, ఎవరికి ఎన్టీఆర్ గారికి కొరటాల శివ గారికి ఇద్దరికి నచ్చలే. కానీ ఏంటంటే స్టోరీ ఎక్కువైపోయింది, దాన్ని మళ్ళీ ఇంకా కుదరగా మళ్ళీ పార్ట్ 2 చేయాల్సి వచ్చింది అనమాట. దేవరా క్యారెక్టర్ అయితే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఇంకా వర అయితే మాత్రం సీట్ లోంచి లెగుస్తారు. ఒక 20 నిమిషాల సీన్లు అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేరు ఎవరో కూడా. ప్లస్ మైనస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ది సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ పెట్టుంటే బాగుండు. అదొకటే మైనస్ తప్పించి, అంటే మనకి కొడుకు క్యారెక్టర్ ముందు చూపిస్తాడు, తండ్రి క్యారెక్టర్ వెనకాల చూపించాలి. అది మనం ఉల్టా అయ్యి ఉంటే బాగుండే. అదొక్కటే నాకు అనిపించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఉండదు, అదే ఒకటే మ్యాజిక్. అదొక్కటే సినిమా చూస్తే అర్థం అవుతుంది. సినిమాలో మెసేజా, అది ఎక్కువ చెప్పకూడదు భయ్య, ఎందుకంటే ఏమి మెసేజ్ గురించి మాట్లాడటానికి అది అంతకన్నా ఏం వాడతారండి బాబు. ఆయన సినిమాలో ఎన్టీఆర్ గారి కన్నా ఆయన ఎక్కువ కనిపించాడు. ఆయన ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే, ఆయనకి ఎక్కడ తగ్గలేదు. అసలు ఒకటేంటంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే సినిమా బాగాలేదు అంటున్నారు కదా. ఆ బాగాలేదు అన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, బాగాలేదు అనుకుంటే గమ్మున ఇంటికి వెళ్ళిపో, కానీ సినిమాకి రావద్దు. సినిమా బాగాలేదంటే మీ వల్ల 75% ప్రొడ్యూసర్ నాశనం అయిపోతున్నాడు.
ప్రొడ్యూసర్ దెబ్బ అయిపోతున్నాడు. ఇప్పుడు నా దగ్గర తీసే రివ్యూ కొన్ని వందల దగ్గర తీసుకుంటారు. ఆ 100 లక్షల కోట్లు అవుతున్నాయి ట్రోల్స్ వల్ల. దానివల్ల ఏమవుతుందంటే నెగిటివిటీ వచ్చేస్తుంది. రేపొద్దున ఫోన్లో చూద్దాం కదా అనే చిన్న థాట్ వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఆ చెప్పి వాళ్ళని ఆ సెట్లో పెట్టాలా. ఈ 4 సంవత్సరాలు సినిమా దగ్గర పని చేస్తే తెలుస్తుంది ఆ కష్టం ఏంటో. ఒకటేంటంటే అన్ని సినిమాలు ఒకలా ఉండవండి, అన్ని కథలు ఒకలా ఉండవు. దీని కష్టం ఏంటనేది మనం ఎన్టీఆర్ గారు చూసాం అండ్ కొరటాల శివ గారు వాళ్ళు ప్రయత్నం చేశారు. మనం ఒకటే తోకొట్టే చూసాం, ఇంకా తల ఉంది, పార్ట్ 2 ఉంది. ఆ తల చూస్తే మనకి కథ ఏంటో అర్థమవుతుంది. అప్పుడు మన సలార్ని కూడా అలా అన్నారు, ఫస్ట్ పార్ట్ ఏం బాగాలేదా, రెండో ప్రభాస్ వస్తాడు అన్నావు కదా అన్నాడు. ఆగరా, కంగారు పడుకో, పార్ట్ 2 ఉంది, అప్పుడు దిగుతాడు మనోడు. ఓకే భయ్య. ఆ బీజం అనిరుద్ధ్ గారికి కళ్యాణ్ రామ్ గారు డబ్బులు ఇచ్చారో లేదో నాకు తెలియదు కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రీ క్లైమాక్స్ ఆల్సో. దానికన్నా ఫస్ట్ హాఫ్ లో ఆయుధ పూజ ఉందన్న, అది చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే అది మీరు స్పాయిలర్లే కదా, మీరు అందరూ ఒకసారి వచ్చి చూడండి, చూస్తే మీకు అర్థం. ఓకే, బాగుందన్న, డీసెంట్ మూవీ, ఒకసారి వచ్చి చూడొచ్చు అందరూ. కొన్ని ఎన్టీఆర్ యాక్టింగ్ చాలా బాగుంది, కొన్ని యాక్షన్ సీన్స్ చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ కోసం వచ్చి చూడొచ్చు. నాకైతే ట్రిపుల్ ఆర్ బెటర్ అన్న దీంతో పాటు, నా ఒపీనియన్. అలా నెగిటివ్ ఏం లేదన్న, నెగిటివ్ అంటే మరి అంత గలీజ్ ఏం లేదన్న, అంత హేట్రెడ్ అంతా లేదు మూవీ. లేదు మరి అంత గలీజ్ ఏం లేదన్న, బాగుంది, ఒకసారి వచ్చి చూడొచ్చు. ఆచార్య అంత గలీజ్ అయితే కాదు, నేను గ్యారంటీ చెప్పగలుగుతాను. అది నేను 300 crores అంటే ఓకే, డీసెంట్ మూవీ. యాక్షన్ సీన్స్ అయితే ఎక్సలెంట్ అన్న. నా ఎక్స్పెక్టేషన్ 4.5 ఉండే అన్న, 4.2 4.3 వరకు వచ్చింది దగ్గర. ఓకే కానీ పర్లేదు. నాకు ఇంకొకరు ఎవరు బీట్ చేయలేరు అన్నట్టు చేశాడు. ఇట్ వాస్ రియలీ గుడ్. అన్న అసలు ఎలాంటి క్వశ్చన్ అడుగుతున్నారు, ట్రిపుల్ ఆర్ ఏంటి ఇదేంటి, లేదన్న రాజమౌళిని బీట్ చేసే వాళ్ళు లేరు. అవునన్న, సెకండ్ పార్ట్ ఏమైందంటే ఫస్ట్ పార్ట్ అంతా దేవర ఇంట్రొడక్షన్ చేసి సెకండ్ పార్ట్ వరల్డ్ లోకి తీసుకునేటప్పుడు కొంచెం లాగ్ అనిపించింది. ఆ లాగ్ యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ లాగ్ కట్ కూడా చేయలేరు వాళ్ళు, ఎందుకంటే ఆ లాగ్ ఇస్ నెసరీ. కానీ ఇంకా ఒక బేసిక్ లాగ్ అయితే వచ్చింది. చాలా బాగుంది. చాలా చనిపోయినప్పుడు చాలా మందికి నచ్చలేదంట ఈ మూవీలో. స్పాయిలర్ ఎందుకు ఇస్తున్నారన్న మీరు? చాలా మంది సినిమా చూడలేదు, మీరు స్పాయిలర్ ఇచ్చేస్తున్నారు అన్న. సినిమాకి నెసరీ చేశారు, పార్ట్ 2 ఏమవుతుందో చూడాలి కదా మనం. లేదు యాక్చువల్లీ 3.5. హైలైట్ సీన్ అంటే నాకు ఆ బ్లడ్ మూన్ సీక్వెన్స్, ఫైట్ సీక్వెన్స్ చాలా బాగా నచ్చింది అన్న. ఎందుకంటే ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో అది, దానికి తగ్గట్టు అనిరుద్ధ్ గారు బీజిఎం వదలడం చాలా బాగుండింది. ఎన్టీఆర్ డాన్స్ మనకి చెప్పాల్సిన అవసరం లేదు, యాజ్ యూజువల్ దంచి ఇరగొట్టేశారు. ఒక సాంగ్ తీసేసినా కూడా ఆ సాంగ్ లో డాన్స్ బాగా వేసారు. అరే ఈ సాంగ్ తీసేస్తే ఎలా అనుకున్నాం, బట్ మిగతా పాటల్లో కూడా ఎన్టీఆర్ గారి డాన్స్ మాత్రం ఇరగొట్టేశారు. ఒక చోట సాంగ్ లేకుండా డాన్స్ సీక్వెన్స్ మాత్రమే ఉంటది, అది మాత్రం ఫ్యాన్స్ కి చాలా ఫీస్ట్. ఎందుకంటే మనసు విప్పి నాట్యం చేశారు అక్కడ ఎన్టీఆర్ గారు. ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే ప్రతి ఒక్క ఆడియన్స్